ఈ మలయాళ స్వాముల వారి సందేశం. స్వామివారు ఏమంటున్నారంటే, అక్షరాభ్యాసము లేనివాడే అయినను ఎవని హృదయమున బ్రహ్మము భాషించునో వాడే అక్షరాభ్యాసము గలవాడు. అన్నియూ చదివి ఉన్నవాడే అయినను ఎవడు బ్రహ్మచింతనను చెయ్యడో వాడే నిరక్షర కుక్షి అగును. దయగల హృదయమే భగవన్ నిలయము. భగవంతుడు ఎక్కడో దూరంగా లేడు. ఎవరి హృదయమందు సదా దయ ప్రకాశిస్తూ ఉంటుందో అదే భగవంతుడు ఉండేటువంటి నిలయము. మనము గురువునందు మనుష్య బుద్ధిను, మంత్రమునందు సామాన్య వాక్య బుద్ధిను, తీర్థమునందు జలబుద్ధి, విగ్రహమునందు శిలాబుద్ధి గలవాడు తరింపలేరని పెద్దలు చెప్తున్నారు. నా అనుభవంలో మంచినీరు కాక మరే వస్తువును భోజన కాలమునందు తప్ప మరలా నేను పుచ్చుకున్నది లేదు. ఆహార నియమము లేని వాడికి ఆత్మనిష్ట కుదరదు. నీవు సమస్త ప్రాణులను భేదభావాన్ని విడిచిపెట్టి నీతో సమంగా చూచితివేని కరుణానిధియగు జగదీశ్వరుడు నిన్ను తనతో సమానముగా చూచెను. నీవు జీవరాశులను క్రూరముగా చూచిన ఎడలు నిన్ను సర్వేశ్వరుడు మరి క్రూరముగానే చూచును కదా. ఇది మలయాళ స్వాముల వారు చెప్తున్నటువంటి సందేశాలన్నమాట. ఈ సత్యము నెరిగి సమస్త జీవుల యందును ప్రేమ బుద్ధితో మసులుకున్నవాడు తప్పకుండా పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాడన్న సందేశాన్ని మనకి శ్రీ మలయాళ సద్గురుదేవులు అందించారు. ఇంకా స్వామివారు ఏమన్నారంటే, తీర్థయాత్రలు చేస్తున్నారు కదా, తీర్థయాత్రల యొక్క ప్రయోజనం ఏమిటి అంటే, భూసారం మంచిగా ఉంటే జితేంద్రియము కలుగును. ధ్యానంలో ఎంతసేపు ఉన్నను మనసు బహిర్ముఖం కాకుండా ఉంటుంది. అంటే మనం ఉంటున్నటువంటి స్థలము పవిత్రవంతమైందైతే ఆ స్థలం యొక్క పవిత్రత చేత ఇంద్రియములు నిగ్రహింపబడతాయి. ధ్యానంలో ఎంతసేపు మనసు ఉన్నా సరే మనస్సు బహిర్ముఖం కాకుండా ఉంటుంది. సత్వగుణము శీఘ్రంగా ఆ పవిత్ర స్థలమునందు కలుగుతుంది. యోగము త్వరలోనే సిద్ధిస్తుంది. కనుక తపస్సుకి అనుకూలమగు స్థలములో మహర్షులు చేరారు. అందుకే ఆ స్థలాన్ని ఇప్పుడు పుణ్యస్థలాలని చెప్తున్నాం. అలాంటి పుణ్యతీర్థాల్లోనూ దివ్య క్షేత్రాల్లోనూ మహర్షుల తపో మహిమ ఇప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంది. భక్తి వైరాగ్యాలతో వెళ్లే పరిశుద్ధాత్ములు ఆ పావన ఫలాన్ని అనుభవించగలుగుతారు. అటువంటి అనుకూలములు కనిపెట్టి నిష్ట చేయడం కోసమే తీర్థయాత్రలు ఏర్పడినవి. కాబట్టి ఈ తీర్థయాత్రల యొక్క పవిత్రత మనకి మానసిక ఇంద్రియ నిగ్రహాన్ని, మనోజయాన్ని, పరమాత్మ యందు అనన్యమైన భక్తిని తేలికగా ప్రసాదించే స్థలాలై ఉండడం చేత పుణ్యస్థలాల్లో మహర్షులు తపస్సు చేసుకున్నటువంటి స్థలాల్లో మనం సాధన చేస్తే అతి త్వరగా సిద్ధిని పొందగలుగుతాము అని స్వామివారు మనం సాధన చేసే స్థలాలని తీర్థ స్థలాలు అని చెప్పారు.